హాయ్ అండి, అందరికీ శ్రీధర్ నికర్స్ కోరుట్ల ఎర్టిగా ZA అండి. SHVS ఫస్ట్ ఓనర్ మోడల్ వచ్చేసి 2015 ఉంది. వెహికల్ కూడా చాలా కండిషన్ ఉందండి. రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్. ఓనర్ చెప్తున్నాడు. ఇక్కడ వెనుక డోర్ దగ్గర మాత్రం చిన్నగా ఇక్కడ డెంట్ ఉన్నాయి. ఓకేనా, ఒకసారి అయితే వెహికల్ సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోండి, చూసుకోవచ్చండి. మారుతి సుజుకి ఇటిగా ZA అండి, SHVS. ఓకే, నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్కువ లెంత్ లేకుండా బేసిక్ పైన మీకు ఖచ్చితంగా చెప్తుంటా. ఇది డీజిల్ వర్షన్. ఇది రీడింగ్ కూడా 88 అట్లా ఉంటుంది. ఇది రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్. చూసారు కదా, బంపర్ దగ్గర మాత్రం ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ అంతే. మీరు మొత్తం చూసుకున్నా కానీ వెహికల్ మాత్రం చాలా కండిషన్ ఉంది. వెహికల్ కూడా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. దీనికి ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉండదు. అట్లాగే సీట్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది సేమ్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది స్టీరింగ్ దగ్గర. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉన్నది. సార్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చూస్తున్నారు, ఫస్ట్ మీ బడ్జెట్ ఎంత ఉన్నా సార్ మీరు ఒక్కసారి ఐడియా మీరు ఉంటేనే నాకు కాల్ చేయండి సార్. 10 లక్షల బండిని 5 లక్షలు అడగడము, లేకపోతే పెద్ద వెహికల్ చిన్న వెహికల్ అట్లా మాట్లాడడం అట్లా చేయకండి ప్లీజ్, దయచేసి. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్, సీట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. వెనక చూసుకున్నా కానీ ఓకే ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు. సీట్స్ కూడా చూసుకోవచ్చు. ఇది సీట్ బెల్ట్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సీట్ కవర్ చిరిగింది అనుకుంటారు కాబట్టి మీకు చూపిస్తున్నా. చూసుకోవచ్చు, ముంగట వెనక సైడ్ మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. డిక్కీ కూడా చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మీ ఐడియా కోసం నేను చూపిస్తున్నా, అంతకు మించి ఏం లేదు. జెన్యున్ వెహికల్ ఉంటేనే మీరు తీసుకోండి, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు, తీసుకోకండి. ఓకేనా. నెక్స్ట్, ఇందులో మాత్రం పానా జాకెట్ మాత్రం ఒకసారి చూసుకోవచ్చు. కవర్ కూడా తీయలేరు, అట్లా ఉన్నది అది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇంత టైం తీసి చెప్పడం ఏదో నా టైం పాస్ చెప్పడం కాదు సార్, అది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నా. టైం పాస్ చేసి అడగండి. స్టెఫిన్ చూసుకుంటే ఇది మాత్రం మీకు 90% ఉంటుంది సార్. స్టెఫిన్ మాత్రం ప్రాబ్లం లేదు, ఒరిజినల్ ఉంది. స్టెఫిన్ మాత్రం అట్లే ఉన్నది, వాడలేరు ఎక్కువ. టైర్స్ కూడా మీకు 100% ఉంటాయి, అది కూడా నేను చూపిస్తా, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ 2 సైడ్ చూపిస్తున్నా. ఇది డబల్ కీస్ ఉన్నది దీనికి, చూసుకోవచ్చు. ప్రతిదీ చెక్ చేసుకోండి. నేను ఎంత క్లారిటీగా చెప్పినా కానీ మీరు తక్కువ టైం చూసేసి మళ్ళీ డీటెయిల్స్ మోడల్ ఏంటి అని అడుగుతున్నారు. నాకు అది అర్థం కాలేదు నాకు. ఓకేనా, ఖచ్చితంగా చెప్తాం కదా, ఎవరికి నచ్చది. ఓకే అండి, రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ వచ్చేసి 88,000 ఉంది. షోరూమ్ ట్రాక్. మీరు డైరెక్ట్ చెక్ చేయించుకున్నప్పుడు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. నేను 100% చెప్తున్నా. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. వాయిస్ కమాండ్ ఎక్కువ, బ్లూటూత్ ఉంది, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది. అట్లాగే డోర్స్ కూడా ఏవి కూడా చేంజ్ కాలేదు. మీకు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేను డైరెక్ట్ చూపిస్తా, లేదంటే మీరు వచ్చి లైవ్లో చెక్ చేసుకున్నా కానీ నో ప్రాబ్లం. ఓకేనా. డోర్స్ కూడా ఏమైనా చేంజ్ అయితే సార్, గ్లాస్ చేంజ్ అయినా ఏదైనా చేంజ్ అయినా ఖచ్చితంగా చెప్తాను నేను, దానికి మొహమాటం ఏం లేదు సార్. నిన్ననే మన ఒక వనపర్తి వాళ్ళకు ఒకటి కియా కారెన్స్ అమ్మడం జరిగింది సార్. ఓకేనా. సరే, వెనక బంపర్ దగ్గర వేసుకుంటే మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, ఒకసారి అయితే బీడింగ్ అయితే చెక్ చేసుకుందాం, చూసుకోవచ్చండి. ఒరిజినల్ ఇది, మాడిఫై మాత్రం కాదు. ఇది 2015 మోడల్. ఇది ZA SHVS. ఇది రీడింగ్ వచ్చేసి 88,000 ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనండి, రైట్. ఇప్పుడు మీకు ఇంజన్ ఎట్లుంది, ఇంజన్ సౌండ్ ఎట్లుంది, ఏదని చెప్తాను నేను, చూసుకోవచ్చండి. ముంగట బాగా చేసుకున్నా ఓకే ఉంది. ఆ ప్రాణ చూసుకోవచ్చు. అసలు వాస్తవం ఏం చెప్పాలంటే, మీకు ఎవరు కూడా ఇంత క్లారిటీగా ఇంత కరెక్ట్గా ఎవరు చెప్పరు. అది మీకు తెలుసా తెలియదు నాకే తెలియదు, నేను మీకు చెప్తున్నాను, చూసుకోవచ్చండి. ఇది ఓకే, చూసుకోవచ్చండి. టైమింగ్ చేంజ్ మాత్రం పడలేదు, మీరు అదే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. హెడ్ లైటు, ఇండికేటర్ మాత్రం ఒకే ఉన్నాయి. ముంగట షో పట్టు కూడా ఒకే ఉంది, చెక్ చేసుకోవచ్చు.
అట్లాగే సైడ్ ఇండికేటర్ కూడా ఒకే వర్క్ చేస్తున్నాయి. పికప్ కూడా ఒకే ఉంది, కండిషన్ కూడా ఒకే ఉంది, చూసుకోవచ్చు. మీకు గ్లాస్ కూడా చూపిస్తాను నేను, ఇది కూడా చూసుకోవచ్చు. సార్ దీని ప్రైస్ చేసి ఓనరు 7,20,000 చెప్తున్నారు సార్. ఇది ఆ ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉండదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనుకో తీసుకోవచ్చు, లేకపోతే లేదు సార్, బలవంతం ఏం కాదు. ఓకే, ముంగడు గ్లాస్ చూసుకుని సార్, ఇక్కడ గ్లాస్ చూసుకుంటే మాత్రం BF ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బంపర్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. కొనుటోళ్ళకేమో తక్కువ అనిపిస్తుంది, అమ్మేటోళ్ళకేమో 10 రూపాయలు ఎక్కడ అనిపిస్తుంది. కాకపోతే ఏమో మీరు అసలుకి మోసం చేస్తున్నారు కొంతమంది. చూసొచ్చండి అక్కడ, ఓకేనా. ఇది కూడా సేమ్ ఉంది, బంపర్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ సార్. ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు. మీకు ఆ పైన క్యాలడ్ ఉంది ఎక్స్ట్రా సార్. అది సరే, ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు 100% ఉంటుంది, ప్రాబ్లం లేదు సార్. ఇది అలవేస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా నేను ప్రతిదీ ఖచ్చితంగా చెప్తుంటా, కాకపోతే చూడడం తక్కువ చేస్తారు కాబట్టి చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. ముంగటి 2 టైర్లు 100% ఉన్నాయి, అలవేస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. అలాగే ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి సార్. ఇది కూడా ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. 4 టైర్లు మాత్రం 100% ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. ఓకేనా, అలవేస్ ఉన్నాయి. ఇంటెల్ చూసుకున్నా ఓకే ఉంది. వెహికల్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. రీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది, 88,000 ఉంది. అది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి. నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తుంటాను, స్కిప్ చేసేసి మాత్రం దయచేసి డీటెయిల్స్ అడగకండి. ఉన్న ఒరిజినల్ చెప్తాను నేను, మీకు ఒకవేళ ఎట్లుందనేది మీరు చెప్పండి. ఓకేనా సార్. ఇర్టిగా ZD అండి, SHVS. ఇది ఫస్ట్ ఓనర్, ఇది 2015 మోడల్ ఉంది. రీడింగ్ కూడా 88,000 సార్. ఇది షోరూమ్ ట్రాకు, ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు, టైర్స్ కూడా ఓకే ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,20,000 ఓనర్ అవుతుంది సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఓకేనండి, వెహికల్ మాత్రం సూపర్ ఉంది.